మీలో ఎంతమందికి ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత సంజన గారు 50,000కి డిజబులా నాట్ డిజబులా నాకు కామెంట్ చేయండి. అలాగే సెకండ్ థింగ్ వచ్చేసి సుమనన్న కామెడీ ఇంకా బిగ్ బాస్ హౌస్లో వర్కౌట్ కాదు. థర్డ్ వచ్చేసి కళ్యాణ్ ఎక్కడో తొందరపడ్డాడు. మరి ఈ మూడు విషయంలో మీకు ఏది కరెక్ట్ ఏది తప్పు నాకు డెఫినెట్గా కామెంట్ చేయండి. అలాగే మన సంజన గారి గురించి మాట్లాడితే జెన్యున్గా ఎమోషన్ ఏంటమ్మా ఏ వ్యక్తికి కూడా చెప్పండి. ఫ్యాన్ వదులుకొని బిగ్ బాస్ మీద ఫ్యాషన్తో బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి ఫస్ట్ వీక్ నుంచి 14th వీక్ వరకు ఎంతోమంది ట్రోల్స్ ఎదుర్కొని ఎంతోమంది బాయ్స్తో ఫిజికల్ టాస్క్ ఆడి ఎంతోమంది కంటెస్టెంట్ని ఎదుర్కొని స్థాయికి వచ్చిన తర్వాత 50,000కి వర్త్ కాదంటే మీరు ఎంతమంది నిజంగా చెప్పండి జెన్యునా లేదంటే ఫెయిరా అన్ఫెయిరా? నాకైతే 100% ఫెయిల్ ఏమన్నా. ఎక్కడో కళ్యాణ్ తొందరపడి భరణి గారికి సపోర్ట్ చేశారు కానీ నిజం జెన్యున్గా మన సంజన గారు వర్తేమమ్మా 50,000కి నిజములే. అలాగే నాకు చిన్న డౌట్ అండ్ డిమాండ్ పెట్టుకొని ఇమాండ్ని పెట్టుకొని తనుజ గారు 2 lakhsకి నిజంగా డిజబులా? ఏ విధంగా ఫిజికల్ టాస్క్ ఆడిందో డిమాండ్ తోటి కానీ డిమాండ్ కన్నా ఫిజికల్ టాస్క్ బాగా ఆడినా ఇమానుయల్ కన్నా బిగ్ బాస్ హౌస్లో ఎంటర్టైన్ చేసింది తనుజ. ఏ విధంగా ఎంటర్టైన్ చేసింది ఏ విధంగా ఫిజికల్ టాస్క్ ఆడింది బట్ గేమ్ ఆడింది. గేమ్ కాదనట్లేదు, వాళ్ళిద్దరికన్నా ఎక్కువ గేమ్ ఆడింది, వాళ్ళిద్దరికన్నా ఎక్కువ ఎంటర్టైన్ చేసింది. ఏ విధంగా 2 lakhsకి డిజబుల్? సంజన గారు 50 lakhsకి డిజబుల్ కాదన్నప్పుడు తనుజ కూడా 2 lakhsకి డిజబుల్ కాదు నా దృష్టిలో. బట్ నాలాగా మీరు ఎంతోమంది అనుకుంటారో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ 9 లాస్ట్ కెప్టెన్ భరణి గారు. బట్ ఎలాంటి గేమ్ ఆడలేదు, ఎలాంటి ఫిజికల్ టాస్క్ ఆడలేదు. బిగ్ బాస్ భరణి గారి మీద ప్రేమతో చేసింది. నాకైతే దాంట్లో ఎలాంటి అన్ఫెయిర్ లేదు, నిజంగా ఫెయిర్ జెన్యున్గానే చేసింది. ఎందుకంటే అక్కడ ఉండే ఆప్షన్స్ లేవు మామ. బిగ్ బాస్ ప్రతి ఒక్కరిని డిసప్పాయింట్ చేయకుండానే బయటకు పంపేలా చూస్తుంది. అలాగే బర్నీ విషయంలో కూడా అలాగే చేసింది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి బిగ్ బాస్ టికెట్ ఫినాలే 2 టాస్క్ మళ్ళీ పెట్టింది. ఈ వారం నిజంగా గేమ్స్ అరాచకం ఉండబోతాయేమో అనిపిస్తుంది. ఫన్నీగా ఎంటర్టైన్గా ఉండబోతున్నాయేమో అనుకుంటున్నా. బట్ ఫస్ట్ గేమ్ వచ్చేసింది. ఫస్ట్ గేమ్లో ఇమానుయల్ విన్నర్. ఈ గేమ్లో నిజంగా బిగ్గెస్ట్ ట్విస్ట్ ఉన్నాయి. ఎందుకంటే ఈ గేమ్లో ఫస్ట్ వచ్చిన వారు అండ్ ఓట్ అప్పీల్ వారం చేసుకునే అవకాశం ఉంటుంది. లాస్ట్ వచ్చిన వారు మరి అది ఇంకా మనకి ఫ్రైడే తెలుస్తుంది. ఎందుకంటే బిగ్గెస్ట్ సర్ప్రైజ్ బిగ్ బాస్ ప్లాన్. బిగ్ బాస్ చరిత్రలో నిజంగా ఈ సీజన్ గుర్తుండిపోతుంది. మనలాంటి ఆడియన్స్ రేపు బిగ్ బాస్ హౌస్ని పోయి బిగ్ బాస్ కంటెస్టెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నాను అమ్మ. నిజంగా జెన్యున్గా మరి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతుందో తెలియదు కానీ ఆ క్వశ్చన్స్ కోసం నేను ఎదురు చూస్తున్నా. వెళ్తే మాత్రం చాలా సీనియారిటీ మీడియా వాళ్ళే పోవాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటాను. ఎందుకంటే మనకు కావాల్సింది ఎలాంటి లోపలికి వెళ్ళి ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారో బట్ కంటెస్టెంట్కి ఎలాంటి రియాక్ట్ అవుతారో మరి మనం రేపు ఖచ్చితంగా దీని మీద ఒక వీడియో తీసుకుందాం. బయటకు వచ్చిందంటే డెఫినెట్గా వీడియో చేస్తా. ఈ రోజు ఎపిసోడ్ ఏం లేదు మామ, జస్ట్ చిన్న పాయింట్ చెప్పడానికి మీకు ఈ వీడియో చేశారు అంతే. బట్ బిగ్ బాస్ కంటెంట్ కోసం అలాంటి సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ గాయ్స్.